అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి పథకాల పండగ అయితే కొనసాగబోతుంది. ముఖ్యంగా రైతులకైతే మనకు 3 పథకాల డబ్బులను ఒకేసారి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి జమ చేయబోతున్నారు. ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది, ఏ రైతులకు డబ్బులు జమ కాదు అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో గతంలో ఏ పథకానికి సంబంధించి మీకు డబ్బులు రాకపోయినా కూడా అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు మరొకసారి బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులంతా కూడా జమ చేయబోతున్నారండి. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇక గతంలో మీకు రైతు భరోసాకు సంబంధించి కానీ, పిఎం కిసాన్కి సంబంధించి కానీ, అలాగే మనకు 0 వడ్డీ రాయితీకి సంబంధించి కానీ, ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమాకు సంబంధించి కానీ డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే ఇలా చేసుకున్నట్లయితే మీరు అంటే గతంలో మీరు అప్లై చేసుకుంటారండి. గత డిసెంబర్ 30వ తేదీ వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రైతులందరికీ కూడా అవకాశం కల్పించింది. ఇక అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద 13,500 రూపాయలు, ఇక ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి 15,000 రూపాయలు, ఇక 0 వడ్డీ రాయితీకి సంబంధించి 10,000 లేదా 12,000 రూపాయలు అయితే నేరుగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు. ఇక రేపు మధ్యాహ్నం నుంచి రైతులకైతే డబ్బులు జమ అవుతుంది. రైతులందరూ కూడా రేపు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు అయితే తీసుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు.